హాయ్ మిత్రులరా, బౌద్ధం కోసం నా అన్వేషణ ఈరోజు ఒక మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాను. అది చాలా మంచి విలువైన వారసత్వమే. కాలభైరవుడు అనే కాన్సెప్ట్ గురించి చెప్పడానికి వెళ్తున్నాను. అయితే వెళ్ళే క్రమంలో చాలా రోజుల నుంచి మీకు చెప్పాలనుకున్న ఒక ఆలోచన నాకు వచ్చింది. ఇక్కడే కొంచెం టీ తాగడానికి ఒక రోడ్డు నేషనల్ హైవే పక్కన కూర్చున్నాను. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా. అంటే చాలామంది మిత్రులు డిసప్పాయింట్ అవుతున్నారు నా విషయంలో. అంటే నాకు వాళ్ళు ఏదో కొంచెం ఫైనాన్స్గా ఫండింగ్ కూడా చేస్తూ ఉంటారు. సడన్లీ వాళ్ళు ఏదో సందర్భంలో మెసేజ్ చేయడమో, లేకుంటే వాట్సాప్ కాల్ చేయడమో, లేకపోతే చేసినప్పుడు మీరు ఎవరు అని అడుగుతాను వాళ్ళకంటే, మీరు ఎవరండి, నాకు గుర్తులేరు అనేసరికి వాళ్ళు నొచ్చుకొని, అంటే నన్ను మర్చిపోయారా మీరు, నేను గుర్తులేనా మీకు, ఓకే శివకుమార్ గారు చాలా సంతోషం అండి అని ఫోన్ పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంతేలే, డబ్బులు తీసుకున్నప్పుడు నేను గుర్తుంటాను, తర్వాత నేను ఎందుకు గుర్తుంటాను మీకు అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది గుర్తు చేస్తారు, అదిగా శివకుమార్ అన్న, నేనన్నా మీకు పలానా టైంలో హెల్ప్ అయినా, లేకుంటే పలానా కామెంట్లు పెట్టినా, లేకుంటే నేను రోజు మీ ఫేస్బుక్ ఫాలో అవుతుంటాను, ఎవరైనా నీకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడితే ఆ కామెంట్లో వచ్చేసి నేను చాలా కొట్లాడుతుంటాను. అంటే అందరికీ నేను చెప్పేదల్లా ఏంటిదంటే, మిత్రులరా, నాకు కొంతవరకు ఇంట్లో కూడా కొన్ని తప్పులు చేస్తుంటాను. నేను తొందరగా నాకు గుర్తు ఉండదు, ఒకటి నెంబర్ 1. అలాగే మీ అందరికీ అన్యదా భావించవద్దండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా విషయాలలో చాలామంది వందలు నేను ఇంత అని చెప్పలేను. నేను ఇప్పటి నుంచే కాదు, బహుజన కాన్సెప్ట్ పల్లెకు రాజ్యాంగం కదిలింది, అంబేద్కర్ గారి సినిమాలు చూపించుకుంటూ తిరిగే క్రమంలో కూడా చాలామంది డిసప్పాయింట్ అయ్యేవాళ్ళంటే, గుర్తు చేస్తే నేను బాగా గుర్తు, నాకు 4-5 సార్లు ఫోన్లు చేసి 4-5 సార్లు సంభాషణ జరిగితే ఓహో మీరా, చెప్పండి సోదరా అంటాను. కానీ వెంటనే నన్ను గుర్తుపట్టలేదని ఎవ్వరు దయచేసి అన్యదా భావించకండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. చాలామంది చాలా విధాలుగా నేను ఒక లక్ష్యం పెట్టుకొని పరిగెడుతూనే ఉన్నాను, ఎక్కడ నిలబడుతులేను. నిలబడి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని, మీరు నమ్ముతారో నమ్మరు, చాలా స్టూడియోస్ ఛానల్స్ మా స్టూడియోకి రండి అని చెప్పి పిలుస్తున్నారు. నేను స్టూడియోలో నిలబడి స్టూడియోలో కూర్చొని ఏదో చెప్తే వాళ్ళకి అవసరమైందే కటింగ్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని దాన్ని టెలికాస్ట్ చేస్తారు. మన ఇంటెన్షను, మన యొక్క భావజాలం ముందుకెళ్ళదు. నేను వాళ్ళకి చెప్తాను, ఐఎమ్ సారీ అండి, నేనే ఒక ఛానల్ లాగా వెళ్తున్నాను అని చెప్పేసి. అంటే ఛానల్లో కూర్చొని మాట్లాడేంత టైం కూడా నేను తీసుకోవడం లేదు. అలాగే బయట ఎవరైనా మాట్లాడితే కూడా ఫోన్లు మాడితే వాళ్ళు ఎవరో గుర్తుండదు, అన్న సూపర్ అన్న, చాలా మంచి పని చేస్తున్నావు, నీవు చేసేది సమాజానికి మంచిదని చెప్తే చాలా సంతోషం సోదరైనా స్వీకరిస్తాను, థ్యాంక్ యూ అని చెప్తాను, నమ్మబుద్ధిగా చెప్తాను. అయితే మళ్ళీ ఆయన ఎవరో నాకు గుర్తుండదు. చాలా మటుకు పేర్లు ఫీడ్ చేసుకుంటాను, ఏదైనా టైం ఉంటే టక్కున పేరు ఫీడ్ చేసుకుంటాను. ఆ పేరు ఫీడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీ పేరు ఏదో వస్తుందండి, పలానా ఊరు వస్తుందంటే, అన్న మర్చిపోయావా, దయచేసి మిత్రులరా, నేను ఏదో మిమ్మల్ని అహంతోనో లేకుంటే ఇంకో విధంగానో కానే కాదు. నాకు ముఖ్యంగా అన్నీ గుర్తుపెట్టుకున్నంత సమయం లేదు, అంత గుర్తుపెట్టుకున్నంత మెమరీ కూడా తక్కువ నాకు. అంటే నేను ఎంతసేపు ఉన్నా ఒక సబ్జెక్ట్ మీద ఉంటే ఏదో మన ఒక బర్రె మనసత్వం లెక్క, అంటే అది దాని పని ఏంటిది, టార్గెట్. అట్లనే ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకుంటే, బర్రెని సంబోధించాను, ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళిపోవడం తప్పితే ఇంకొకటి ఉండదు. దయచేసి మిత్రులరా, ఫేస్బుక్ మిత్రులు, సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్స్టాగ్రాము, చాలామంది ఇంకా తెలియని వాళ్ళు నా గురించి తెలుసుకొని కూడా ఫోన్లు చేస్తుంటారు. ఫోన్లు చేసి వాళ్ళు ఎప్పుడో 5,000, 6,000 లేకుంటే 4,000 సపోర్ట్ చేసింటారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే మీరు ఎవరండి, సారీ అండి అని. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నా, కొంతవరకు 500 రూపాయలు సాయం చేశాడు, 100 రూపాయలు సాయం చేశాడు, 1000 రూపాయలు సాయం చేశాడు అని చెప్పేసి పేరు పక్కన రాసుకుంటున్నా. ఇంక వేరే దారి లేదు.
500 1000 రాశాడు, ఒక ఆయన 10,000 ఇచ్చిండు అనుకోండి, 10,000 రూపాయలు సాయం చేశాడు అని రాసుకుంటా. టక్కున ఫోన్ వచ్చింది అనుకోండి, ఒకవేళ అంటే నా నెంబర్కి చాలామంది తెలియదు, తెలిసిన వాళ్ళకి ఓహో 10,000 రూపాయలు సాయం చేశాడు, అని ఎప్పుడో 10,000 సాయం చేశాడు. అయితే ఒక ఈయననైతే మనము జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది చాలామంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. నేను నా వ్యక్తిగతం అంతా ఎలా ఉందంటే, నా వ్యక్తిగతంలో పెద్దగా అన్ని సమస్యలే ఉంటాయి. నా వ్యక్తిగత సమస్యలు అన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవద్దండి. ఎందుకంటే నన్ను కేవలం మీరు ఒక బౌద్ధ అన్వేషకులుగా మాత్రమే చూడండి. మనకు మధ్యన ఏంటిది కాన్సెప్టు, బౌద్ధాన్ని బలపరచుకోవడానికి ఎవరెవరు ముందుకు రావాలి. ఇక నేను వచ్చినాను, నేను చేస్తున్నా ప్రజెంట్. నాలాంటి వాళ్ళు 100 మంది రావాలని కోరుకుంటాను. నేను బహుజన 9 న్యూస్ ఛానల్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఛానల్స్ పెట్టాలని కోరుకునేవాడినే. నేనే పెట్టినాను, ఇక నువ్వు ఎందుకు పెడతావు, నేను ఉన్నా కదా బహుజనవాదం చెప్పనీకి అని చాలామంది మీడియా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అని నేను అవన్నీ చెప్పేవాడిని, అరే బాబు 100 మంది వస్తేనే మన బలం ఏర్పడుతుందని చెప్పేది. అట్లా నేను బౌద్ధంలో కూడా చాలామంది అన్వేషకులు పెరగాలి, ప్రచారం పెరగాలి, చరిత్ర బయటికి రావాలని కోరుకునే వ్యక్తిని. ప్రజెంట్ నేను వెళ్తున్నప్పుడు నన్ను మీరు నా వెనక ఏముంది, నా ముందు ఏముంది, నేనేం అనేది ఏదన్నా తప్పు నేను చేస్తే చట్టపరంగా నాకు శిక్షలు పడతాయి. ఎవ్వడు తప్పించుకోలేడు చట్టం ముందు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే మనం. కాబట్టి నా గురించి ఎవడన్నా చెడు ప్రచారం చేస్తే వానికి మీరు సలహా ఇవ్వాల్సింది ఏంటిదంటే, అరే బాబు చెడు ప్రచారం ఎందుకు చేస్తారో పోయి వాని మీద కేసు పెట్టు, నీకు లాయర్లు లేరా, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ తెలియదా, మేము ఇస్తామని చెప్పి వాళ్ళతో చెప్పి చేయించండి. అంతేగాని అవును వాడు అట్లా చెప్పాడే, అరే శివకుమార్ గురించి మేము ఏమో అనుకుంటుమి, అంటే ఈ షేడ్ కూడా ఉంది ఆయన దగ్గర, అంటే ఈ ఆలోచనలు కూడా ఉన్నాయా అనేది మీరు నెగిటివ్గా వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు మీరు ఇతరులు చెప్పిన మాట నమ్మినట్టే. నేనేమంటే ఒక్కవైపు 2 చేతులు కొడితేనే సపోర్ట్ వస్తాయి. ఏ విషయానికైనా, ఏ తప్పు జరిగినా, ఏది మంచి జరిగినా బోత్ సైడు ఒక ఆలోచన విధానంతోనే జరిగింటాయి. అది మంచి కానీ చెడు కానీ. దాని విషయంలో మీరు లోతుగా అంటే ఒక సైడే విని డిసైడ్ అయిపోయి ఇంకా ఈయన ఇంతే క్యారెక్టర్ కదా అనే ఆలోచనలోకి మీరు రాకండి, అన్వేషించండి. ఒకవేళ మీరు పట్టించుకోవాలనుకుంటే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇప్పించే ప్లాన్ చేయండి. కాబట్టి అదే చెప్తున్నాను. నా వ్యక్తిగత సమస్యల్లోకి ఏదన్నా వచ్చిన ఒక రూమర్ కానీ, ఒక కాంట్రవర్సీ కానీ ఏదొచ్చినా కూడా దాన్ని వీలైతే డౌట్ ఉంటే నన్ను అడగండి, శివకుమార్ గారు మీ గురించి ఇలా చెప్తున్నారు, మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు నా వివరణ మీరు తెలుసుకోండి. నా వివరణ అటుపక్క వాళ్ళ వివరణ తెలుసుకున్న తర్వాత మీకు బోత్ సైడ్ టాలీ అయిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ కండి. ఎస్ ఇది మంచోడా చెడ్డోడా అనేది పక్కన. వన్ సైడ్గా విని చాలామంది కొంచెం నెగిటివ్గా పోయే మూమెంట్ ఉంది కాబట్టి అది కూడా చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో కాబట్టి ఏ విషయమైనా సరే ఒక నిర్ధారణకి ఒక సైడ్ విని నిర్ధారణ రావద్దండి అనేది ఒకటి. అందుకే నేనేం చెప్తున్నా అంటే, మనం కంటెంట్ ఏంటి, బౌద్ధం కోసం అన్వేషణ. బౌద్ధాన్ని నేను బయట పెట్టే పరిస్థితిలో 80% ఉన్న పబ్లిక్కి నేను ఎదురెళ్తున్నా, అంటే సముద్రానికి ఎదురెత్తుతున్నా. ఈ సముద్రంలో అది ఉప్పెనొచ్చి ఒక్కసారి కబలించవచ్చు. ఎందుకంటే నేను ఒక రేణువును మాత్రమే. 80% అంటే విశ్వాసానికి, ప్రజలందరూ కోరుకునే విశ్వాసం. ఒకప్పుడు అఖండ భారత్లో బౌద్ధమే ఉండేది, కానీ అది చెప్తే నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళందరినీ నేను వ్యతిరేకించి వెళ్తున్న క్రమంలో నేను ఒక ధైర్యంగా ఏదైనా జరగని నేను పోవాలనుకొని డిసైడ్ అయిపోతున్న క్రమంలో ఎవరో నా మీద అంటే నచ్చిన వాళ్ళు వేరు, నచ్చని వాళ్ళు ఏదో ప్రాపగండా రూమర్లు పుట్టిస్తుంటారు. ఆ రూమర్లు మీరు నమ్మండి, కానీ నేను చెప్పిన వివరణ తర్వాత నమ్మండి. నా నుంచి వివరణ తీసుకోండి. మళ్ళీ దీన్ని వాడేదో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మీరు ఎత్తుకెళ్ళి మరి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, శివకుమార్ గారు వాడు ఇది పెట్టాడు, మీరు దీనికి సమాధానం చెప్పండి, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా సమాధానం చెప్పండి. ఎందుకంటే ఆడ ఎంత టైప్ అని చేస్తావు, ఏమని చెప్తావు, నాకు ఫోన్ చేస్తే వివరంగా 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాల్లో మీకు వివరిస్తా. లేదా ఆ నెంబర్ తెలియకపోతే నేను ఎప్పుడు మెసెంజర్లో యాక్టివ్గా ఉంటాను. ఏది బౌద్ధసత్వ పేజీలో ఉంటాను. దాన్ని ఏదో విధంగా దాన్ని సంప్రదించవచ్చు. లేదంటే అన్న మీ గురించి రూమర్ వస్తున్నాయి కామెంట్ పెట్టవచ్చు, నా నెంబర్ ఇది, కాల్ చేయండి. సో ఇలా మీరు డౌట్ తీసుకొని ముందుకెళ్ళండి. లేదా వాడి ఇష్టం వాడు ఎవడేమో. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏముంది, మన కంటెంట్ మనకు అందుతుందా లేదా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ మిత్రులారా నేను చెప్పేదాళ్ళు ఏంటిదంటే,
ఏదైనా సరే బౌద్ధం కోసం అన్వేషణ నేను ప్రాణాలకు తెగించి ముందుకెళ్తున్నాను. నేనేం చెప్పాలంటే ఎంత కాంట్రవర్సీ అంటే ఇది, నేను ఏమీ ఒకరిని తప్పుపట్టాలనే ఉద్దేశంతో పోవడం లేదు. నేను వెళ్తున్న క్రమంలో దొంగలు బయటపడుతున్నారు. ఇప్పుడు నేను ఈరోజు కాలభైరవ టెంపుల్, కాలభైరవ ట్రైనింగ్ సెంటర్. కాలభైరవుడు అంటే ఎవరు? శివుడికి కాపలాదారుడు లేకుంటే సెక్యూరిటీ గార్డు. నేను కాలభైరవుని ఒక రాజుగా పరిచయం చేస్తున్నా. అయిపోయింది. రాజు ఎట్ట దేవుడు అవుతాడు అంటే అక్కడ మొత్తానికి బ్రాహ్మణిజం మేము చెప్పిన దానికే అడ్డొస్తావా నువ్వు అని. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను చరిత్ర చెప్పే క్రమంలో నేను శత్రువుగా తయారవుతున్న సమాజానికి, వేరే సమాజానికి కొంత మారుతున్నారు. కాబట్టి నేను వీళ్ళతో యుద్ధం చేసుకొని కత్తి టుప్పుగా నేను కొట్లాడుకుంటూ ఉంటే వెనక ఎవడో వాడు చెప్పి వీడు చెప్పరని మీరు నెగిటివ్ పోకండి. ఏదైనా సత్య శోధన సత్యానే నమ్మండి. నేను తప్పు చేస్తే తప్పని చెప్పండి. లేకుంటే నాకు పనిష్మెంట్ ఇచ్చేది గవర్నమెంట్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, జైల్స్ ఉన్నాయి, అవన్నీ జరుగుతాయి. సో మిత్రులారా, ఇదల్లా చెప్దామని ఒక ఆలోచనతో ఈ వీడియో చేశాను. మీకు ఏ అనుమానాలు ఉన్నా కూడా నేను యూట్యూబ్లో మన ఛానల్ అప్లోడ్ చేస్తున్న ఈ వీడియోని. మీకు ఏ అనుమానం ఉన్నా కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీ నెంబర్లు పెట్టండి, నేను మీకు వివరణ ఇస్తాను. ఓకేనా? మీకు ఏదైతే అనుమానం ఉందో నా మీద, ఒకవేళ ఏదైనా ఉంటే అంటే చాలామంది నెగిటివ్లు ప్రచారాలు చేస్తున్నారు. ఆడ డబ్బులు ముంచినామంట, ఈడ డబ్బులు తీసుకున్నామంట అని చెప్పి వివరణ, నా నుంచి వివరణ కోరప్పుడు మీరు డిసైడ్ కండి. సో ఇది మిత్రులారా, థ్యాంక్ యూ. నమో బుద్ధాయ.